లాస్ట్ పోయిటరీ ఒకటి చెప్పేసి దాన్ని ముగిద్దాం. పోయిటరీ ఏంటో చెప్పండి. అంటే ఒక అమ్మాయి ఏరు అంటే తెలుసు కదా మీకు, మనలో ఏరు అంటాం కదా, ఆ ఏటు గట్టుకు వచ్చిందనమాట. ఒక అబ్బాయి అమ్మాయి కోసం నిరీక్షిస్తూ కూర్చున్నాడు, ఎదురు చూస్తూ కూర్చున్నాడు. సో అలాంటప్పుడు రాసిన పోయం అనమాట అది. ఏటిలోని నీడలపై సూటిగా నిలబడ్డ ఆ చెట్లను చూస్తుంటే నీ ఊహలపై నీ భావనలపై నేను నా జీవితం ఎంతగా ఆధారపడిపోతామో స్పష్టమవుతుంది. ఎండిన చెట్టు ఎగిరిన పక్షులు, ఎండిన చెట్టు ఎగిరిన పక్షులు, పక్షులు చినుకు కోసం ఆకాశానికి రాసుకున్న ఉత్తరాలు. అలాగే అది ఉంటుంది, కొంచెం కొంచెం గుర్తొస్తుంది అంతే. నీచే నిర్లక్ష్యంగా వేశారు. చినుకంటే అలల మూట, ఎండిన ఏటి కలల తోట, చినుకు చినుకులోనూ ఏరు ఉలికిలికి పడుతోంది. అంటే వర్షం కురుస్తుంది అనమాట. చినుకు చినుకులోనూ ఏరు ఉలుకులికి పడుతోంది. బుడగగూటి పడవల్లో చినుకు కన్నెల పయనం, బుడగగూటి పడవల్లో చినుకు కన్నెల పయనం, నీచే నిర్లక్ష్యంగా విసిరేయబడ్డ రాయి. ఇది మధ్యలో వచ్చేసింది సడన్గా. ఏరు చినుకుల పూలు చల్లి అలల మాలలు వేసి తనలోకి స్వాగతిస్తుంది. ఏటి ఒడ్డున నీవు, ఏటిలో నీ ప్రతిబింబం. పోయిట్ రాసేప్పుడు అంటే ఏటి ఒడ్డున నీవు, ఏటిలో నీ రూపం. ఇమేజ్ ఉంటుంది కదా, నీడ. రెండు అద్భుత ప్రపంచాల మధ్య ఏరు. అంటే ఏటి ఒడ్డున నిలబడ్డా నువ్వు, లోపల నీ రూపం కనిపిస్తుంది. ఇదొక ప్రపంచం, కింద నీ రూపం ఒక ప్రపంచం, మధ్యలో ఏరు ఉంది అని. ఏటి ఒడ్డున నీవు, ఏటిలో నీ రూపం, రెండు అద్భుత ప్రపంచాల మధ్య ఏరు. అమ్మాయి నవ్విందనమాట. ఒక తీయటి మల్లెలాంటి భావన రాలిపడి నువ్వు నవ్వితే, అమ్మాయి నవ్వింది. ఆ విషయం అలా చెప్తున్నావు అంటే నువ్వు నవ్వావు. ఒక తీయటి మల్లెలాంటి భావన రాలిపడి ఏటిలోని నీ బింబానికి చేరింది. అక్కడ కాలం తన ఉనికిని కోల్పోయింది. అంటే అక్కడ అయిపోయానంటే అమ్మాయి ఏటి నిలబడి ఉంది, ఏటిలో అమ్మాయి రూపం ఉంది. ఈ అమ్మాయి నవ్వితే అక్కడ ఇమేజ్ కూడా నవ్వుద్ది కదా. అక్కడ కాలం సమస్య, నవ్విన వెంటనే నవ్వుతుంది కదా. కానీ కాలం తన ఉనికిని కోల్పోయిందంటే కాలం సమస్య లేదు అక్కడ అంతే అని అని. ఏటిలో విత్తిన నీ చిరునవ్వులు ఈ రాత్రికి ఎన్ని వెన్నెలై పండుతాయో. ఏటిలో దాగిన ఇంకోటి కూడా ఉంది అక్కడ, మంచి పాయింట్ ఉంది. ఎలా అంటే అమ్మాయి వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి వెళ్ళిపోతే వీడు వచ్చి చూస్తాడన్నమాట బయటకు వచ్చి. అమ్మాయి అంతవరకు నిలబడింది, అమ్మాయి ఇమేజ్ ఉంది అక్కడ. సో అమ్మాయి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే నేను పరిపరిని వచ్చి అక్కడ నిలబడి చూస్తాను అని. అక్కడ నా రూపం నన్ను చూసి నవ్వుతుంది. అప్పుడు తెలుస్తుంది నాకు నువ్వు నేను ఒకటేనని. ఎలా అంతవరకు అమ్మాయి ఉంది, ఏట్లో వాటర్లో అమ్మాయి రూపం ఉంది. అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వీడు పరిగెత్తుకు చూస్తాడు, ఇంకా ఆ అమ్మాయి రూపం అక్కడే ఉందేమోనని పరిగెత్తుకు చూశాడు. చూస్తే అమ్మాయి రూపం లేదు ఇక్కడ, వీడే కనిపించాడు. అప్పుడు తెలుస్తుంది నువ్వు నేను ఒకటేనని. అంటే నీ రూపం నా రూపం ఉందంటే రెండు ఒకటే కదా అని, ఒకటేనని. ఇలా ఏదో ఏదో ఉంటుంది. మీరు వాడారా మీ కవితలు ఎప్పుడన్నా, సినిమాలో ట్రై చేశారా? వాళ్ళదండి. నిజంగా ఈ అరెస్ట్ గురించి చెప్పండి, చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ అరెస్ట్ ఎందుకు? లేదండి, అది అనుకోకుండా జరిగిపోయింది అంతే. ఇంకేదో దాస్తున్నారు మీరు సీన్ ఇంకొకటి.